హాయ్ అండి, వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం గోంగూర గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం. గోంగూర గుత్తి వంకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: ముందుగా చిన్న కడాయిలో శుభ్రంగా కడిగిన గోంగూరను తీసుకుని దానిలో 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ సాల్ట్, 1 గ్లాస్ వాటర్ వేసి స్టవ్ పై ఉంచి ఉడికించాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 స్పూన్ నువ్వులు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్లో 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, మసాలా పొడి వేసి బాగా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని కట్ చేసిన వంకాయల మధ్యలో పెట్టాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిద్ధపరచుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా వేసి వంకాయలను బాగా కలపాలి. మిగిలిన పేస్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. మగ్గిన వంకాయల్లో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కలిపి మూత పెట్టాలి. వంకాయలు బాగా ఉడికిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేయాలి. వీటిని బాగా కలుపుకొని 5 నిమిషాలు ఉడికించాలి. ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత వేడివేడిగా గోంగూర గుత్తి వంకాయ కర్రీ రెడీ.